ప్రభువా చిన్నప్పటి నుండి నేను నువ్వు చెప్పినవన్నీ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు సండే స్కూల్కి పంపారు పిల్లల్ని, తల్లిదండ్రులు యవనస్తుల కూడికి పంపారు, సినిమాలకు వెళ్ళమంటారు, డీజేలు పెట్టి ఎగరమంటారు, సండే స్కూల్కి పంపారు, యవనస్తుల కూడికి పంపారు, మతానికి పంపారు, సినిమాలకు పంపిస్తారు, షికారులకు పంపిస్తారు, ఆడుకుంటానికి పంపిస్తారు, స్కూల్కి పంపిస్తారు. కొన్ని పంపించవలసిన విషయాలు పంపించాలి, కొన్ని పంపించకూడదు అంటే పంపించకూడదండి. నీ బిడ్డల్ని చిన్నతనం నుంచి మందిరంలో పెంచుతున్నావా, బయట పెంచుతున్నావా? చిన్నప్పటి నుంచి నేను ఈ ఆజ్ఞలు ఫాలో అవుతున్నానని ఆ యవనస్తుడు, ఆ అధికారి చెబుతుంటే ఎంత అద్భుతం అండి ఆ మాట. ఎవరు చెప్పగలరండి ఆ మాటలు? ఈ రోజుల్లో యవనస్తులు అలా ఉండారా? ఈ రోజుల్లో ధనవంతులు అలా ఉండారా? ఈ రోజుల్లో అధికారి అలా, నాకు అధికారం లేదండి, నేను ధనవంతులు కాదండి అని వాళ్ళు ఆలోచించరు. సామాన్య వ్యక్తులు నువ్వు నేను పరలోక రాజ్యం గురించి ఆలోచించాలి కదా. వాక్యం పుట్టుకతో ఉన్న క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము పరలోక రాజ్యం గురించి ఆలోచించాలి కదా. ఎందుకని ఆలోచించట్లేదు? ఎందుకని ఆ నిర్ణయాలు తీసుకోవట్లేదు మన జీవితాల్లో? ఎందుకంటే ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడుతుంది. నేను వెళ్ళే మార్గమే కరెక్ట్ అండి. చాలా మందికి ఏందన్నా, ఎందుకన్నా అలా త్రాగుతావు ఎందుకనంటే, నేను చేసేదే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్, నేను మాట్లాడేదే కరెక్ట్, నేను అనుకున్నదే కరెక్ట్, నేను వెళ్ళేదే కరెక్ట్, నేను చూసిందే కరెక్ట్, నేను ఆలోచించేదే కరెక్ట్, నేను మాట్లాడేదే కరెక్ట్, నేను ఏదైతే అనుకున్నానో నా జీవితంలో అది చేస్తేనే కరెక్ట్ అని చాలా మంది తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితాలని, కుటుంబాలని నాశనం చేసుకుంటున్నారు. ఆ యవనస్తుడు చెప్పాడు, నేను నా తల్లిదండ్రులను గౌరవిస్తున్నాను. యవనస్తుడు చెప్పగలిగాడు, వ్యభిచారం చేయట్లేదని. ఎవరండి ఈ రోజుల్లో యవనస్తుడు తన పవిత్రమైన జీవితాన్ని పవిత్రంగా జీవించేది? ఆ యవనస్తుడు చెప్పాడు. ఎంత ఆశ్చర్యకరం! నువ్వు నేను చెప్పగలమా? బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళు యేసుక్రీస్తు నమ్ముకొని ఉంటారు. యేసుక్రీస్తు నమ్ముకున్న నువ్వు నేను చెప్పగలమా? యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను నా హృదయంలో చేర్చుకొని అనుదినము ఆయన మాటలతో నేను ముందుకు సాగుతున్నానని. బహుశా నువ్వు యేసుక్రీస్తు నమ్ముకోలేదా? ఇప్పటి నుంచైనా యేసుక్రీస్తు నమ్ముకో. ఆయన పరలోక రాజ్యం ఇస్తాను. ఈ జీవితం అశాశ్వతం. మహా అయితే 60, 70, 80 సంవత్సరాలు. ఆ తర్వాత వెళ్ళవలసిందే, మరణానికి అప్పచెప్పు కావలసిందే. అప్పచెప్పుకోక ముందులే, బ్రతుకున్నప్పుడే, మాటలు వినపడుతున్నప్పుడే, యేసుక్రీస్తు వారి మాటలు నీ చెవికి వినపడుతున్నప్పుడే మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువా నాలోకి రా అని చెబితే ఆయన నీలోకి వస్తాడు. ఆ యవనస్తుడికి చెప్పాడు, అయ్యా నేను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నానంటే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు. చూడండి, ఒక్కసారి చూడండి, 21వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, యవనస్తుని ప్రేమించిన యేసుక్రీస్తు, ధనవంతుని ప్రేమించిన యేసుక్రీస్తు, అధికారిని ప్రేమించిన యేసుక్రీస్తు. లోకం నటన, యేసుక్రీస్తు వారి ప్రేమ అద్భుతం. లోక ప్రేమ నటన. మన ప్రేమలు ఎలా ఉంటాయో తెలుసండి? నీ దగ్గర డబ్బులు ఉంటేనే నేను నిన్ను ప్రేమిస్తా, నీ దగ్గర అధికారం ఉంటే ప్రేమిస్తా, నీ దగ్గర ఆస్తి ఉంటేనే నేను నిన్ను ప్రేమిస్తా, నీ దగ్గర అందం ఉంటేనే నిన్ను ప్రేమిస్తా, నీ దగ్గర ఏది ఉంటే నాకు నచ్చింది ఉంటేనే నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు మాట్లాడితేనే నిన్ను ప్రేమిస్తా, నేను చెప్పింది వింటేనే నేను నిన్ను ప్రేమిస్తా. ఇలాంటి ప్రేమలు లోక ప్రేమలు. అధికారం ఉంటే ఉంటారు, ఆస్తి ఉంటే ఉంటారు, పలుకుబడులు ఉంటే ఉంటారు. ఇలాంటి ప్రేమలు మన ప్రేమలు. యేసుక్రీస్తు వారి ప్రేమ ఎంత అద్భుతం తెలుసా? ఎంత అద్భుతం తెలుసండి? స్వార్థం లేని ప్రేమ. యేసుక్రీస్తు వారి ప్రేమ అవధులు లేని ప్రేమ.
యేసుక్రీస్తు వారి ప్రేమ శాశ్వతమైన ప్రేమ. యేసుక్రీస్తు వారి ప్రేమ వర్ణించలేని ప్రేమ. యేసుక్రీస్తు వారి ప్రేమ విడవని ప్రేమ. యేసుక్రీస్తు వారి ప్రేమ ఊహకందని ప్రేమ. యేసుక్రీస్తు వారి ప్రేమ మర్చిపోలేని ప్రేమ. ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు వారి ప్రేమ కూలివాణ్ణైనా కోటేశ్వరునైనా ఒకేలాగా ప్రేమిస్తుంది. నా యేసు ప్రేమ అలాంటిది. కూలివాణ్ణైనా కోటేశ్వరునైనా ఒకే ప్రేమతో ప్రేమించే ప్రేమ నా యేసే ప్రేమ. అట్టి ప్రేమ పొందుకోలేక అనేక మంది నశించిపోతున్నారు. ఈ లోకంలో ప్రేమ కోసం పరితపిస్తున్నాడు కొంతమంది. ఒక ధనవంతుడు షిప్ మీద వెళ్తా చాలా మంది టాటా చదువుతున్నాడంట. ఒక 200 మంది 300 మంది. ఆ పక్కనున్న ఆయన అడిగాడంట, ఏమండి మీకోసం ఎంతమంది వచ్చారండి, వాళ్ళందరూ మీ చుట్టాలు మీ బంధువులు భలే టాటా చదువుతున్నారండి అని అన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి అన్నాడంట, అయ్యా వాళ్ళు ఎవ్వరు నా బంధువులు కాదు, నా చుట్టాలు కాదయ్యా, నేను డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు. అదేందండి? అవునయ్యా, నాకు ఎవ్వరు లేరు, నాకు ఆస్తి ఉంది, నాకు చదువు ఉంది, నా దగ్గర డబ్బులు ఉండే, కాదు నన్ను ప్రేమించే వాళ్ళు లేరయ్యా. అందుకే అందరికి టాటా చదువుతుంటే నేను ఈ ప్రవలో నెలకు ఒకసారి ప్రయాణం చేస్తాను, అనేక మంది వచ్చి నా పక్కన వాళ్ళకి ఆ టాటా చదువుతారు, నాకు టాటా చెప్పే వాళ్ళు ఎవ్వరు లేరయ్యా, చాలా బాధ వేసింది, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరయ్యా. అందుకే కొంతమందికి డబ్బులు ఇచ్చి నా పడవ వెళ్ళిన దాకా నాకు టాటా చెబుతా ఉండండి అని చెప్పాను. డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళయ్యా, ప్రేమించి వచ్చిన వాళ్ళు కాదు. నేటి దినాల్లో ప్రేమలు కరువు అవుతున్నాయండి. అరడుగు భూమి కోసం, 1 సెంటు భూమి కోసం అన్నా తమ్ములు కడుపుడు పుట్టిన బిడ్డలు చంపుకునే పరిస్థితి అండి. మొన్న ఒక తండ్రిని చంపాడంట కుమారుడు. దేనికో తెలుసా? ఆస్తి కొరకు. ఒక్కగానొక కుమారుడు ఉంటే తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి వచ్చిద్దని ఎవరో చెబితే యవనస్తుడైన అబ్బాయి తండ్రిని చంపేశాడు ఆస్తి కోసం. మన ప్రేమలు అలా ఉండే, బంధుత్వాలు లేవు, ప్రేమలు లేవు. ప్రేమించవలసిన రీతిలో మనల్ని ప్రేమించట్లే ఇతరులు, మనం కూడా ఇతరులను ప్రేమించట్లే. ఒకే యేసుక్రీస్తు వారి ప్రేమ మనలో ఉన్నది. ఆ యేసుక్రీస్తు వారి ప్రేమ ఇతరులో చూపిద్దామంటే మనం కూడా విశ్వాసం చూపించలేని పరిస్థితి. ప్రేమ పాత నిబంధనల ఆజ్ఞ ఏంది తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. కొత్త నిబంధనలు ఏందో తెలుసా? యేసుక్రీస్తు వారు నిన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో నువ్వు కూడా ఆ విధంగా ఇతరులు ప్రేమించాలి. దేవుడి ప్రేమ మనలో ఉందా? ఎవరైతే దేవుడితో సంబంధం కలిగి సహవాసం కలిగి నిత్యము ఆరాధనకు వచ్చి బలలో చేయేస్తారో వారిలో యేసే ప్రేమ ఉండి ఇతరులకు లోకానికి యేసే ప్రేమను చూపించవచ్చు. అట్టి ప్రేమ యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. అట్టి ప్రేమతో ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమ. తన యవ్వనకాల రక్తాన్ని నీ కొరకు నా కొరకు దారిపోసాడంట ప్రేమ. అతన్ని ప్రేమించి ఏం చేశాడు చూద్దాం. 21వ వచనం. అతన్ని ప్రేమించి ఒక సలహా ఇచ్చాడండి. ఆ యవనస్తుని ప్రేమించి, ఆ ధనవంతుని ప్రేమించి, ఆ యవన అధికారిని ప్రేమించి ఒక సలహా ఇచ్చాడు. చూడండి 21వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు. ఏంటది? అయ్యా నువ్వు మంచోడివి, నువ్వు చాలా మంచోడివి. ఎందుకు తెలుసా? నువ్వు ధనవంతుడివి కదా, నువ్వు యవనస్తుడివి కదా, నువ్వు తల్లిదండ్రులను గౌరవించావు, నువ్వు అబద్ధ సాక్ష్యం పలకలేదు, నువ్వు తల్లిదండ్రుల్ని ప్రేమించేదానికన్నా ఎక్కువగా ప్రేమించావు, వ్యభిచారం చేయలేదు, అబద్ధం పలకలేదు, దొంగిలింపలేదు, నరహత్య చేయలేదు. ఎంత గొప్పవాడు. అయితే చిన్న అడ్డంకుంది. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే చిన్న సలహా చెబితే వింటావా? వింటాను, చెప్పండి. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీకు పరలోక రాజ్యం కావాలని వచ్చావు కదా, ఇన్ని ఫాలో అవుతున్నావు కదా, ఇన్ని చెప్పిన మాటలు విన్నావు కదా, చిన్నతనం నుంచే నువ్వు చక్కగా నువ్వు సండే స్కూల్కి వచ్చి యవన స్కూల్కి వచ్చి చక్కగా దేవుని వాక్యాన్ని ఫాలో అవుతున్నావు కదా. అయితే నీకు చిన్న సలహా చెప్పనా? ఏంటంటే నువ్వు చాలా ధనం ఉంది కదా నీ దగ్గర, ఆ ధనాన్నంతా విడిచిపెట్టి ఏంటంటే
నువ్వు చాలా ధనం ఉంది కదా నీ దగ్గర, ఆ ధనాన్నంతా విడిచిపెట్టి నా దగ్గరికి రా. ఆ ధనానంతా విడిచిపెట్టి నా దగ్గరికి రా, నీకు కొదువుగా ఉన్నది. దేవుడు ఈ రాత్రికాల సమయంలో నిన్ను కూడా అడుగుతున్నాడు. దేవుడు సమీపంగా రావటానికి, దేవుని సమీపంగా రావటానికి, మరలా చెబుతున్నాను, నువ్వు దేవుని దగ్గరికి రావటానికి నీకున్న అడ్డంకి ఏంటి? నువ్వు దేవుని యొక్క సమీపంగా రావటానికి నీకు ఉన్న సమస్య ఏంటి? ఎందుకు రాలేకపోతున్నావు? బహుశా నిర్లక్ష్యం అని అడ్డుందా? బహుశా ధనం అని అడ్డుందా నీకు? లేదా కులం అని అడ్డుందా నీకు? లేదా మతం అని అడ్డుందా? లేదా పాపము అనే అడ్డు నీకుందా? దేవుడి దగ్గర రావటానికి, పరలోకం వెళ్ళటానికి నీకున్న అడ్డంకేంటి? ఆ యవనస్తుడికి, ఆ అధికారికి, ఆ ధనవంతుడికి యేసుక్రీస్తు వారు ఒకే ఒక కొదువు చెప్పాడు. ఇప్పుడు మనకి చెప్పమంటే ఎన్ని కొదువులో, మనకి చెప్పలేనన్ని కొదువులు. ఎందుకమ్మా మందిరానికి రావట్లేదంటే ఎన్ని చెబుతామో, ఎందుకమ్మా విశ్వాసాన్ని విడిచిపెట్టావు అంటే ఎన్ని చెబుతామో. నీకు అడ్డంకేంటి? యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడానికి నీ అడ్డంకేంటి? విశ్వాస జీవితంలో ముందుకెళ్ళటానికి నీకు అడ్డంకి ఏంటి? నీకు కొనివేంటి? ధనమా, మతమా, కులమా, అధికారమా? ఏంటి సమస్య? ఒక్కసారి మనకు మనం, ఎందుకు నేను యేసుక్రీస్తు వారి దగ్గరికి రావట్లేదు? ఇన్ని సంవత్సరాలు దేవుని వాక్యం వింటున్నాను, విశ్వాస జీవితంలో ఆత్మీయ ఎదుగుదల నాలో లేదు, ఇంకా మరుగుచ్చుతనంగానే ఆత్మీయతలో ఉన్నాను అని ఎందుకు మనం ఆలోచించుకోవట్లేదు? అని ఇన్నిసార్లు యేసుక్రీస్తు వారి వాక్యము ఈ వీధుల్లో నాకు చాలాసార్లు వినబడింది, ఇంకా ఎందుకు నిర్లక్ష్యం? ఎందుకు అడ్డంకి? ఏమైనా అడ్డంకి ఉందా? పాపం అని అడ్డంక, దోషము అని అడ్డంక, అతిక్రమము అని అడ్డంక, అపరాధం అని అడ్డంక? అది సమస్య. ఈ రాత్రికాల సమయంలో నీకు ఏ అడ్డంకి ఉన్నా, ఏ సమస్య ఉన్నా దేవుడు తీసేస్తానికి రెడీగా ఉన్నాడు. నీలో ఉన్న పాపమా, రహస్యముగా చేయే పాపములా, రహస్య కార్యములా, దేవుడు తీసేస్తానికి రెడీగా ఉన్నాడు. నువ్వు దేవుడి దగ్గర రావడానికి నీకున్న అడ్డంకి ఏంటి? నువ్వు ఆత్మీయంగా జీవించలేకపోవడానికి నీకున్న సమస్య ఏంటి? మనుషుల వైపు చూడొద్దు, మనుషులందరూ బలహీనులే. రక్షణ ఇచ్చేది యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారి వైపు చూడు. ఆ చర్చి బాగాలేదండి, ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు బాగాలేదండి, యేసయ్య మంచోడు, యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు, యేసయ్య మన కోసం తిరిగి రానన్నాడు. ఆయన కొరకు జీవించాలి, ఆయన్నే నమ్ముకోవాలి. ఈ వాక్యం ఎన్నిసార్లు నీ చెవిని పడింది, ఎన్నిసార్లు నీ హృదయాన్ని తాకింది, అయినా కానీ యేసుక్రీస్తు వారి మాటనే నిర్లక్ష్యం చేసి పెడచెవిని పెట్టి నీ బ్రతుకుతా ఉంటే ఒక దినాన తీర్పులోనికి రావాల్సిందే, ఒక దినాన లెక్క అప్ప చెప్పవలసిందే. నీ ప్రతి విశ్వాస క్రియకు లెక్క చెప్పాలి. నువ్వు ప్రతి ఒక్క మాటకు దేవుని ఎదుట లెక్క అప్ప చెప్పవలసిన దినము ఒక రోజు ఉన్నది. విడిచిపెట్టలేనిది ఏమైనా ఉందా? విడిచిపెట్టకపోతే నష్టమే. ఎన్నిసార్లు దేవుని వాక్యం వింటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం, బహుశా 30-40 సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటూ నిర్లక్ష్య స్వభావంతోనే ఉన్నావు ఇంకా? లేదా 20-30 సంవత్సరాలు విశ్వాస జీవితం జీవిస్తూ విశ్వాసంలో మరుగుజ్జుతనంగానే ఉన్నావు ఇంకా? ఒకసారి మనమే పరిశీలించుకున్నాం. ఏది సమస్య? ప్రేమ కొదువైందా? క్షమాపణ కొదువైందా? సమాధానం కొదువైందా నీకు? దేవుడి దగ్గర రావడానికి క్షమాపణ లేని స్థిత, దేవుడి దగ్గర రావడానికి ప్రేమ లేని స్థిత, దేవుడి దగ్గర రావడానికి సమాధానం లేని స్థిత, ఏది అడ్డంగా ఉంది? నీ పాపాలు అడ్డంగా, నీ రహస్య కార్యములు దేవుడి దగ్గర అడ్డంగా ఉన్నాయా? ఈ రాత్రి సమయంలో దేవుడు నీ ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. అయితే ఆ యవనస్తుడికి నీకున్న కొదువు ఏందో చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి, ఏం చెప్పాడు? 22వ వచనం,
అతడు మిగుల 21వ వచనంలోనే పరలోకమందు నీకు ధనము కలుగును, వచ్చి నన్ను వెంబడించు. అంటే ధనవంతుడా, నీకు చాలా ఆస్తి ఉందయ్యా, నువ్వు అది అమ్మేసి నా దగ్గరికి వచ్చాయంటే అతను ఏం చేశాడు తెలుసా? చూడండి 22వ వచనం. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడచ్చు వెళ్ళిపోయమ్మా. చిన్న చిన్న దానికి పెద్ద బహుమానాన్ని కోల్పోతున్నాం. చిన్న చిన్న వాటిని ప్రేమిస్తూ పెద్ద పెద్ద బహుమానాలని మనం కోల్పోతున్నాం. యవ్వన అధికారి వ్యభిచారించలేదు, దొంగతనం చేయలేదు, తల్లిదండ్రులు సన్మానించాడు. ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్న ఒక ధనవంతుడు, ఒక యవనస్తుడు, ఒక అధికారి తనకున్న ఆస్తిని పేదలకి ఇవ్వమంటే దుఃఖపడుచు చిన్న రాత్రికాల సమయంలో ఎంత వాక్యం విని ప్రేమించే దేవుణ్ణి విడిచిపెట్టి ఇక్కడి నుంచి తీర్మానం చేసుకోకుండా మొహం చిన్నబుచ్చుకొని వెళ్తావా? ఇంత వాక్యం విని ఇంత ప్రేమించే దేవుణ్ణి, ఇంత కరుణను చూపించే దేవుణ్ణి, ఇంత పరలోక రాజ్యం ఇచ్చే దేవుణ్ణి విడిచిపెట్టి దుఃఖపడుతూ వెళ్ళిపోయాడంట. మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడంట. ఈ రాత్రికాల సమయంలో మైక్ శబ్దం ద్వారా నీవు ఈ మాటలు వింటున్నావేమో, ఇంట్లో కూర్చొని ఈ వాక్యం వింటున్నామేమో, లేకపోతే వీధుల్లో కూర్చొని ఈ మాటలు వింటున్నామేమో. ఇప్పుడైనా నీ హృదయంలో యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఎందుకంటే ఆయనే మన కొరకు ప్రాణం పెట్టింది, ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించి ఆయన రక్తాన్ని, పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తాన్ని మన కొరకు కార్చి ఆయన సిలువలో పడవలసిన వేదన, ఆయన సిలువలో పడవలసిన శ్రమ, ఇంకా ఈ భూ ప్రపంచంలో ఎవరో అంతగా వేదన చెంది ఉండడు, బాధపడి ఉండరు, శ్రమలు అనుభవించలేదు. నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నేను చేసిన పాపాన్ని బట్టి మొహం మీద ఉమ్మేశారు, ఆయన మొహం మీద ఉమ్మేశారు. ఇతను చిన్నపుచ్చుకొని వెళ్తున్నాడు కదా, ఆయన మొహం మీద ఉమ్మేశారు, కొరడాలతో కొట్టారు. మొహం మీద ఉమ్మేస్తే మౌనంగా ఉన్నాడండి. పిడుగుతులు గుద్దుతుంటే మౌనంగా ఉన్నాడండి. అంత వేదనలో, అంత శ్రమలో, అంత వేదన పడుతూ ఆ వేదనలో నుంచి వచ్చిన ప్రేమ గల మాట అని తెలుసా? అయ్యా, వీళ్ళేం చేస్తున్నారు, వీరికి ఏమండి కొరడాలతో కొట్టేవాడికి తెలియదండి, నేను కొరడాలతో కొడతానని. మొన్న కిరీటం పెట్టినోడికి తెలియదండి, పిడుగుతులు గుద్దునోడికి తెలియదండి, నేను పిడుగుతులు గుద్దుతున్నానని. ఉమ్మేసినోడికి తెలియదండి, నేను మొహం మీద ఉమ్మేస్తున్నానని. అవహేళన చేసినోడికి తెలియదండి, నేను నాశనం చేస్తున్నానని. ఇన్ని తెలిసిన యేసుక్రీస్తు వారు అన్నమాట తెలుసా? వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరికి క్షమించడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడిని పాపాన్ని క్షమిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ దోషాన్ని క్షమిస్తున్నాడు. నువ్వు చేసిన ప్రతి రహస్య కార్యమును ఈ రాత్రికాల సమయంలో ప్రేమ గల దేవుడు క్షమిస్తున్నాడు. మొహం చిన్నపుచ్చుకొని వెళ్ళొద్దు, దుఃఖపడుతూ వెళ్ళొద్దు. సంతోషకరంగా ఈ దినాన నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎందుకు తెలుసా? రక్షకుడు నేడు నీ హృదయంలో పుట్టాడు. ఆయన ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన నీ హృదయంలో పడితే ప్రతిరోజు సంతోషమే, ఆయన నీ హృదయంలో పడితే ప్రతిరోజు సమాధానమే, ఆయన నీ హృదయంలో పడితే ప్రతిరోజు సమృద్ధి. ఇలాంటి సమృద్ధి, సంతోషం, సమాధానం నీ కుటుంబాల్లో నీకు వ్యక్తిగతంగా కావాలంటే యేసుక్రీస్తు వారిని ఇదనే సొంత రక్షకునిగా అంగీకరించు. మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళొద్దు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. దైవజనులు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. తరల వంచి కళ్ళు మూసుకోనండి. ఎవరు కూడా దయచేసి అటు ఇటు తిరిగి వెళ్ళొద్దు. కొంచెం సేపు దేవుని సన్నిధిలో మౌనంగా తరల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. సోదరి సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో